హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏం చేద్దామనంటే బ్యాంకింగ్ జాబ్స్ అంటే ఏంటి, అసలు బ్యాంకింగ్ జాబ్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెలెక్ట్ అయిన తర్వాత మన శాలరీ ఎలా ఉంటుంది, అలాగే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? బ్యాంకింగ్ జాబ్స్ పైన ఎవరికైతే అవగాహన లేదో కంప్లీట్ అవగాహన క్రియేట్ చేద్దాం. ఇది చూడండి. జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్ అనేది చాలామందికి డౌట్ ఏంటంటే బ్యాంకింగ్ జాబ్ అనేది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా. ఓకేనా? బ్యాంకింగ్ జాబ్ అనేది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి చాలామందికి డౌటు. బ్యాంకింగ్ జాబ్ అనేది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే పిఎస్యు అంటే ఇండియాలో దగ్గరగా 277 పిఎస్యూస్ ఉన్నాయి. ఓకేనా? 277 పిఎస్యూస్ ఉన్నాయి అండర్టేకెన్ బై గవర్నమెంట్. ఓకేనా? అండర్టేకెన్ బై గవర్నమెంట్. అలాంటి జాబ్స్లో అలాంటి పిఎస్యూస్లో బ్యాంక్ జాబ్ అనేది కూడా వన్ ఆఫ్ ది పిఎస్యూ. కాబట్టి డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ అని మనం చెప్పలేము, కానీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. అది కూడా సెక్యూర్గానే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో ఏ విధంగా అయితే ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి చాలామంది ఇది గవర్నమెంట్ జాబ్ కింద చెప్పుకుంటాము, కానీ రియల్గా చెప్పాలనంటే పిఎస్యూ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఓకేనా? దగ్గర 277 ఉన్నాయి, అందులో ఇది వన్ ఆఫ్ ది పిఎస్యూ. అయితే ఇప్పుడు బ్యాంకింగ్ జాబ్స్లో ఉండే పోస్టులు ఏంటి, అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ బ్యాంకింగ్ జాబ్లో మెయిన్గా ఉండే నోటిఫికేషన్స్ ఏంటంటే క్లర్క్ నోటిఫికేషన్ ఒకటి, పిఓ ఒకటి, ఎస్ఓ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే మేజర్ నోటిఫికేషన్స్ ఈ రెండే. ఎస్ఓ అనేది టెక్నికల్ సిలబస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి జస్ట్ ఓన్లీ నేను క్లర్క్ పిఓ కోసం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లర్క్. ఓకేనా? క్లర్క్ అన్నా ఆఫీస్ అసిస్టెంట్ అన్నా జూనియర్ అసిస్టెంట్ అన్నా ఇవన్నీ ఒకటే. ఎందుకంటే ఒక్కొక్క నోటిఫికేషన్లో ఒక్కొక్క విధంగా మెన్షన్ చేస్తారు. కొన్నిసార్లు క్లర్క్ అంటారు, కొన్నిసార్లు ఆఫీస్ అసిస్టెంట్ అంటారు, కొన్నిసార్లు జూనియర్ అసోసియేట్ అంటారు, కొన్నిసార్లు జూనియర్ అసిస్టెంట్ అంటారు. ఏమన్నా కానీ ఆ నోటిఫికేషన్ ఏంటంటే క్లర్క్ నోటిఫికేషన్. అదేవిధంగా పిఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అన్నా, స్కేల్ 1 ఆఫీసర్ అన్నా, అసిస్టెంట్ మేనేజర్ అన్నా ఇవన్నీ ఒకటే. ప్రొబేషనరీ ఆఫీసర్ అన్నా, స్కేల్ 1 ఆఫీసర్ అన్నా, అసిస్టెంట్ మేనేజర్ అన్నా ఒకటే. ఒక్కొక్క నోటిఫికేషన్లో ఒక్కొక్కటి మెన్షన్ చేస్తారు. మ్యాక్సిమం నోటిఫికేషన్స్లో పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ అని మెన్షన్ చేస్తారు. అయితే వీటికి సంబంధించి ఒకసారి చూడండి. క్లర్క్ పోస్ట్కి అప్లై చేయాలన్నా, పిఓ పోస్ట్కి అప్లై చేయాలన్నా ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఎనీ డిగ్రీ. ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, మీరు బీటెక్ చేసినా పర్వాలేదు, లేదా బీఎస్సీ చేసినా పర్వాలేదు, ఏ డిగ్రీ చేసినా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోద్ది. అది రెగ్యులర్గా అయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు, మీరు డిగ్రీ హోల్డర్ అయి ఉంటే సరిపోద్ది. ఓకేనా? ఇంకొక పాయింట్ ఏంటంటే మినిమం పర్సెంటేజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. మీకు పలానా పర్సెంట్ రావాలి, కంపల్సరీ ఇంత పర్సెంటేజ్ ఉండాలి ఆ పోస్ట్కి అప్లై చేయాలంటూ అన్నదేమీ లేదు. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. మినిమం పర్సెంటేజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? మినిమం పర్సెంటేజ్ ఏమీ అవసరం లేదు. ఇంతకు ముందు అయితే క్లర్క్కు సంబంధించి ఎలిజిబిలిటీ ఇంటర్ ఉండేది, కానీ దగ్గర ఒక 8 ఇయర్స్ నుంచి మళ్ళీ ఏం చేశారంటే క్లర్క్కైనా పిఓకైనా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ చేశారు. తర్వాత ఏజ్ లిమిట్. క్లర్క్ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 28 ఇయర్స్ వరకు ఎవరు అని అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. ఓకేనా? ఒకవేళ మనకి రిజర్వేషన్ కూడా ఉన్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే +3 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే +3 ఇయర్స్ అంటే 28 + 3 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే +5 ఇయర్స్ అంటే 28 + 5 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత లభిస్తుందంటే 10 ఇయర్స్, 28 + 10 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయితే 3 + 10 13, 28 + 13 41 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 28 + 15, 28 + 15 అంటే 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలా ఉంటుందంటే సర్వీసు +3 ఇయర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక 12 ఇయర్స్ సర్వీస్ చేశారనుకుందాం. సో ఆర్మీకి వెళ్ళి ఒక 12 ఇయర్స్ సర్వీస్ చేస్తే ఆ సర్వీసు ప్లస్ 3 ఇయర్స్ 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. అంటే 28 + 15 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది క్లర్క్ పోస్ట్కే కాదు, ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి క్లర్క్ పోస్టుకైనా పిఓ పోస్టుకైనా మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటికి ఏజ్ రిలాక్సేషన్స్ ఇదే విధంగా ఉంటాయి. ఓబీసీ అయితే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే +5 ఇయర్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్వీసు ప్లస్ 3 ఇయర్స్. ఓకేనా? అలాగే పిఓకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత అంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎంత అంటే 30 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎంత అంటే 30 ఇయర్స్. రీసెంట్గా వచ్చిన ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్లో అయితే మినిమం ఏజ్ లిమిట్ 21 పెట్టారు. కొన్ని నోటిఫికేషన్లో స్లైట్గా వేరీ అవుతుంది, కానీ మ్యాక్సిమం నోటిఫికేషన్స్లో మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం ఎంత అంటే 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, క్లర్కుకైనా పిఓకైనా కానీ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. ఓకేనా? వన్స్ మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనల్ని ఆ పోస్ట్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఎలా సెలెక్ట్ చేస్తారనంటే క్లర్కుకి సెలక్షన్ ప్రొసీజర్ ఒకలా ఉంటుంది, అలాగే పిఓకి సెలక్షన్ ప్రొసీజర్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ క్లర్క్ సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూడండి. క్లర్క్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా ఏ విధంగా తీస్తారనంటే 1:10 రేషియోలో తీస్తారు. అంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్క పోస్ట్కి 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు, 1:10 రేషియోలో తీసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు జాబ్ వచ్చినట్లే. మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే జాబ్ వచ్చినట్లే. బట్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకొకటి పెట్టాను కదా, మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎల్పిటి ఉంటుంది. ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎల్పిటి అంటే ఏంటి? లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది అందరికీ కాదు. ఇది ఎవరికి అని అంటే ఒక స్టేట్కి చెందుతూ ఇంకొక స్టేట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందుతూ ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ లేవని చెప్పేసి కర్ణాటకకి అప్లై చేశారనుకుందాం. ఎప్పుడైతే కర్ణాటకకి అప్లై చేస్తారో మీరు జాబ్ ఎక్కడ చేయాల్సి వస్తుందంటే కర్ణాటకలో చేయాల్సి వస్తుంది. మరి కర్ణాటకలో చేయాలంటే మీకు ఏ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి? కన్నడ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మరి కన్నడ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి కాబట్టి కన్నడ లాంగ్వేజ్ పైన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇబ్బంది ఏమీ కాదు. మీకు ఏంటంటే మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొంత టైం ఉంటుంది. ఇనీషియల్గా క్లియర్ చేయకపోయినా కానీ మిమ్మల్ని జాబ్లో జాయిన్ అయిపోమంటారు. మీకు 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ప్రొబేషన్ పీరియడ్ ఇచ్చి ఆ టైంలో మీరు కస్టమర్స్తో మాట్లాడగలుగుతున్నారు, ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్తో ఒక సైన్ చేయించుకుంటే సరిపోద్ది. కాబట్టి క్లర్క్ పోస్ట్ని క్లియర్ చేయాలంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, తర్వాత మెయిన్స్ క్లియర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పిఓ కోసం డిస్కస్ చేద్దాం. పిఓ కోసం చూసినట్లయితే పిఓ పోస్ట్ని క్లియర్ చేయాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ చేస్తారో, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ పిఓలో అయితే మెయిన్స్ ఎగ్జామ్లోనే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏముంటుంది? డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. లెటర్ రైటింగ్ ఒకటి, ఎస్ఐ రైటింగ్ ఒకటి, ఈ రెండు మీరు రాయాల్సి వస్తుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉండవు, అన్ని పిఓలకి ఉండవు. ఓన్లీ ఐబీపీఎస్ పిఓ అలాగే ఎస్బీఐ పిఓకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఏముంటుందంటే ఫస్ట్ మీకు జీడీ రౌండ్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ రౌండ్. ఆ గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ దేనికి ఉంటాయంటే ఎస్బీఐ పిఓకి ఉంటాయి. మిగతా వాటికి ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎస్బీఐ పిఓకి అయితే మాత్రం ఇంటర్వ్యూ జీడీ ఉంటుంది, అలాగే గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. మెయిన్స్లో వచ్చిన స్కోర్ని మీకు 80% కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ని 20% కన్సిడర్ చేస్తారు. మెయిన్స్లో వచ్చిన స్కోర్ని 80% కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ని 20% కన్సిడర్ చేస్తారు. ఓవరాల్గా 100%కి మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో దాని మీద మీ సెలక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మెయిన్స్ కూడా క్లియర్ చేస్తారో, క్లియర్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్న తర్వాత
తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా ఏంటంటే మీకు సో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే సో ఈ సెలక్షన్ ప్రొసీజర్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఈ సెలక్షన్ ప్రొసీజర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ఒక బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే నియర్లీ 20+ బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టే. ఎందుకు 20+ బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అని అంటే ఈ 20+ బ్యాంక్ జాబ్స్లో సో సిలబస్ ఒకేలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకేలా ఉంటుంది. సిలబస్ ఒకేలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకేలా ఉంటుంది. అంటే మీరు ఒక జాబ్కి ప్రిపేర్ అయితే నియర్లీ 20+ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ పిఓకి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. ఎస్బీఐ పిఓకి ప్రిపేర్ అయితే ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ అదే విధంగా ఉంటుంది. ఎస్బీఐ పిఓలో ఏ సిలబస్ అయితే ఉంటుందో ఎస్బీఐ క్లర్క్లో కూడా అదే సిలబస్ ఉంటుంది. అంటే మీరు ఎస్బీఐ పిఓకి ప్రిపేర్ అయితే ఇండైరెక్ట్గా ఎస్బీఐ క్లర్క్కి ప్రిపేర్ అవుతున్నట్టే. సో కాబట్టి సో బ్యాంకింగ్ జాబ్స్లో ఒక్క జాబ్కి ప్రిపేర్ అయితే నియర్లీ 20+ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు. అందుకే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనేవి సో చాలామంది తక్కువ టైంలో క్లియర్ చేస్తారు. సో వితిన్ 1 ఇయర్లోనే మోర్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఈవెన్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన వితిన్ 4 to 5 మంత్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, సెలక్షన్ ప్రొసీజర్ మొత్తం జరిగిపోతుంది. సో అది బ్యాంకింగ్ జాబ్స్లో ఒక జాబ్కి ప్రిపేర్ అయితే నియర్లీ 20+ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు. ఈ బ్యాంకింగ్ జాబ్స్లో ప్రతి ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కైనా కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఏ బ్యాంకింగ్ జాబ్కైనా, ఎస్బీఐ పిఓకైనా, ఎస్బీఐ క్లర్కుకైనా, ఎస్బీఐ ఎస్ఓకైనా, ఎస్బీఐ పిఓకైనా, ఎస్బీఐ క్లర్కుకైనా, ఎస్బీఐ ఎస్ఓకైనా, ఐబీపీఎస్ క్లర్కుకైనా, ఐబీపీఎస్ పిఓకైనా, ఐబీపీఎస్ ఎస్ఓకైనా, సో ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్కైనా, ఆర్బీఐ అసిస్టెంట్కైనా, ఎల్ఐసి ఏడీఓకైనా, ఎల్ఐసి ఏఏఓకైనా, ఓకేనా, ఎఫ్సిఐ ఎగ్జామ్స్కైనా, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్కైనా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్కైనా, డిసిసిబికైనా, వేటికైనా కానీ సో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అన్నిట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే విధంగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్కు. ఆర్ఆర్బీ పిఓ అంటే రూరల్ రీజనల్ బ్యాంక్స్. మన ఏపీజీవీబీ ఆ బ్యాంక్స్ ఉన్నాయి కదా, రూరల్ రీజనల్ బ్యాంక్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే విధంగా ఉంటుంది. ఫస్ట్ అయితే మిగతా ఎగ్జామ్స్ అన్నింటికి సంబంధించి సో ఎస్బీఐ పిఓ అయినా, క్లర్క్ అయినా, ఎస్బీఐ ఎస్ఓ అయినా, ఐబీపీఎస్ పిఓ అయినా, ఐబీపీఎస్ క్లర్క్ అయినా, ఐబీపీఎస్ ఎస్ఓ అయినా, ఆర్బీఐ అసిస్టెంట్ అయినా, గ్రేడ్ బి ఆఫీసర్ అయినా, ఆర్బీఐ అసిస్టెంట్ అయినా, ఎల్ఐసి ఏడీఓ అయినా, ఎల్ఐసి ఏఏఓ అయినా, ఓకేనా. ఈ ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 మార్క్స్కి డ్యూరేషన్ ఎంత అని అంటే 20 minutes. ఆ తర్వాత 20 minutes అయిపోగానే ఆటోమేటిక్గా సో ఇంగ్లీష్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మీకు 35 క్వశ్చన్స్ వస్తాయి. 35 మార్క్స్కి డ్యూరేషన్ ఎంత అంటే 20 minutes. సో ఎప్పుడైతే 20 minutes అయిపోతుందో, న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏదో కొత్త టాపిక్ కాదు. న్యూమరికల్ ఎబిలిటీ అన్నా, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అన్నా, మ్యాథ్స్ అన్నా, ఆప్టిట్యూడ్ అన్నా, ఈ టర్మ్స్ అన్నీ ఒకటే, ఓకేనా. న్యూమరికల్ ఎబిలిటీ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి. 35 మార్క్స్కి డ్యూరేషన్ ఎంత అంటే 20 minutes. అలాగే నెక్స్ట్ రీజనింగ్ నుంచి మీకు 35 క్వశ్చన్స్ వస్తాయి. 35 మార్క్స్కి సో డ్యూరేషన్ ఎంత అని అంటే 20 minutes. ఓవరాల్గా ఒక బ్యాంకింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయనంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనంటే 100 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్కి అంటే 100 మార్క్స్కి. డ్యూరేషన్ ఎంత అంటే 60 minutes. డ్యూరేషన్ ఎంత 60 minutes. ఇక్కడ 60 minutes అనేది కాంపోజిట్ టైం కాదు, అన్నింటికి కలిపి 60 minutes కాదు, సెక్షనల్ టైమింగ్స్. అంటే ఫస్ట్ 20 minutes ఓన్లీ మీరు ఇంగ్లీష్ మాత్రమే చూడగలుగుతారు. ఆ 20 minutes అయిపోగానే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 minutes సో న్యూమరికల్ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత 20 minutes రీజనింగ్ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో అయితే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో సెక్షనల్ టైమింగ్స్ కాబట్టి సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పలానా సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాం కదా అని చెప్పేసి ఆ సబ్జెక్టు ప్రిపేర్ అయిపోయి మిగతా సబ్జెక్ట్ని చాయిస్ కింద వదిలేద్దామని అంటే సో మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయలేరు. ఎందుకంటే సెక్షనల్ టైమింగ్స్ కాబట్టి సో మీరు ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి చదవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ చదవలేదు అనుకోండి, ఆ ఫస్ట్ 20 మినిట్స్ మీరు అలా ఖాళీగా చూడడమే, ఓకేనా. ఆ 20 మినిట్స్లో వేరే సెక్షన్ ఓపెన్ అవుతుందంటే వేరే సెక్షన్ ఓపెన్ అవ్వదు. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి చదవండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 1/4. ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే మీకు వచ్చిన స్కోర్లో నుంచి 0.25 మార్క్స్ నెగిటివ్ అయిపోతాయి. కానీ మీకు డైరెక్ట్గా 0.25 మార్క్స్ లాగే కనిపిస్తాయి, బట్ ఇండైరెక్ట్గా ఎన్ని మార్క్స్ నెగిటివ్ అవుతాయనంటే 1.25 మార్క్స్ నెగిటివ్ అవుతాయి. ఎలా 1.25 మార్క్స్ నెగిటివ్ అవుతాయనంటే మీరు ఆ క్వశ్చన్ని కరెక్ట్ చేస్తుంటే మీకు ఒక మార్క్ వచ్చి ఉండేది, ఆ మార్కు పోయింది, పైగా మీకు వచ్చిన స్కోర్లో నుంచి ఒక 0.25 మార్క్స్ నెగిటివ్ చేశారు అంటే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ నెగిటివ్ అవుతాయనంటే 1.25 మార్క్స్ నెగిటివ్ అవుతాయి, ఓకేనా. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అందరికీ అర్థమైంది అనుకున్నాను. అయితే చాలామందికి కొంతమందికి డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందా, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా అన్నది చాలామందికి డౌటు. ఎస్బీఐ పిఓ ఎస్బీఐ క్లర్క్లో ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది తప్ప సెక్షనల్ కట్ ఆఫ్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా మీకు ఎగ్జామ్లో ఒక 60 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టారు, 60 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టారు. ఆ 60 మార్క్స్ మీకు న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఈ 2 సబ్జెక్టులో కలిపి 60 వచ్చాయి, ఇందులో 0 వచ్చాయి, అయినా మీరు క్వాలిఫై అయిపోయినట్టే. మిగతా ఎగ్జామ్స్లో మాత్రం ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఎస్ఓ ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటికి మాత్రం సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓవరాల్ కట్ ఆఫ్ 60 పెట్టారు, ఈ రెండిట్లో కలిపి 60 వచ్చి ఇక్కడ 0 వచ్చాయి, కానీ సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. అంటే ఇందులో 5 మార్క్స్, ఒక 10 మార్క్స్, 7 మార్క్స్ అలా సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి మిగతా ఎగ్జామ్స్కి. బట్ ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్స్కి మాత్రం ప్రిలిమ్స్లో అయినా కానీ మెయిన్స్లో అయినా కానీ సో ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ అంటూ ఏమీ ఉండదు, ఓకేనా. సో నెక్స్ట్ మ్యాక్సిమం అన్ని బ్యాంకింగ్ జాబ్స్ ఇదే విధంగా ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్ను, ఎక్సెప్ట్ ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్. సో రూరల్ రీజనల్ బ్యాంక్స్కి సంబంధించి పిఓ అన్న స్కేల్ 1 ఆఫీసర్ అన్న 2 ఒకటే, క్లర్క్ అన్న ఆఫీస్ అసిస్టెంట్ అన్న 2 ఒకటే. దీనికి సంబంధించి పిఓకైనా క్లర్క్కైనా కానీ సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు రీజనింగ్ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ కనిపిస్తాయి 40 మార్క్స్కి. అలాగే నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ కనిపిస్తాయి 40 మార్క్స్కి. సో ఓవరాల్గా సో ఈ బ్యాంక్ ఎగ్జామ్లో 2 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనంటే 80 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్కి అనంటే 80 మార్క్స్కి. డ్యూరేషన్ ఎంత అనంటే 45 మినిట్స్. ఇక్కడ సెక్షనల్ టైమింగ్స్ అంటూ ఏమి ఉండవు. ఆ 45 మినిట్స్లో మీరు ఏ సెక్షన్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఏదైనా ఒక క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే 1/4 0.25 మార్క్స్ నెగిటివ్ అవుతాయి, ఓకేనా, క్లియర్. సో ఇందులో ఇక్కడ కూడా ఈ ఎగ్జామ్లో కూడా మనకి సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఒక్క ఎస్బీఐ పిఓ క్లర్క్లో తప్ప మిగతా ప్రతి ఎగ్జామ్స్లో కూడా మీకు సో సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు సెక్షనల్ కట్ ఆఫ్స్ క్లియర్ చేయాలి, అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి. అయితే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ ఒకటి, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే రీజనింగ్ 3 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మీరు చదవాల్సింది ఇంగ్లీషు, అర్థమెటిక్, అలాగే రీజనింగ్, ఈ 3 సబ్జెక్టులు చదవాలి. బట్ మెయిన్స్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్స్తో పాటుగా మీకు సో ఈ సబ్జెక్ట్స్తో పాటుగా ఎడిషనల్గా మీరు బ్యాంకింగ్ అవేర్నెస్ చదవాల్సి వస్తుంది. బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే. బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఈ 3 కలిపి ఒక సబ్జెక్ట్స్ కింద ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా మీకు మెయిన్స్లో యాడ్ అవుతాయి, ఓకేనా. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి సో ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక్కొక్క విధంగా ఉంది. అయితే ఏం చేద్దామనంటే కొన్ని మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నాయన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్వారా మెయిన్స్లో సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, డ్యూరేషన్ ఎలా ఉంది, అవన్నీ మీకు ఒక అవగాహన వస్తుంది. అన్నీ ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కొన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం, ఓకేనా. మెయిన్స్కి సంబంధించి ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, ఒక్కొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో. ఎస్బీఐ పిఓ ఫస్ట్ చూద్దాం, ఓకేనా. ఎస్బీఐ పిఓలో సో మెయిన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ రెండింటి పైన 40 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్కి అంటే 50 మార్క్స్కి. సో డ్యూరేషన్ ఎంత అంటే 50 మినిట్స్. సెక్షనల్ టైమింగ్స్ ఉంటాయి. ఈ 50 మినిట్స్ ఓన్లీ ఇది మాత్రమే మీరు చూడగలుగుతారు. ఆ 50 మినిట్స్లో వేరే సెక్షన్ ఏమీ ఓపెన్ కాదు. తర్వాత నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్, అంటే ఏదో కొత్త టాపిక్ ఏం కాదు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. డిఏ ఎక్కువగా వస్తుంది. అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో సో 20 to 25 క్వశ్చన్స్ మీకు డిఏ కనిపిస్తాయి. అందుకే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ అని సిలబస్లో మెన్షన్ చేస్తారు. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 30 క్వశ్చన్స్ వస్తాయి. 50 మార్క్స్కి. డ్యూరేషన్ ఎంత అంటే 45 మినిట్స్.
ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అందుకే మీకు 30 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ అలాగే లాస్ట్ 6 మంత్స్ కానీ లాస్ట్ 1 ఇయర్ కూడా అడగొచ్చు. కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకే ఎకానమీ ఇవన్నీ కలిపి మీకు 50 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్కి అంటే 60 మార్క్స్కి. డ్యూరేషన్ ఎంత అంటే 45 మినిట్స్. అలాగే ఇంగ్లీష్ చూసినట్లయితే 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. డ్యూరేషన్ ఎంత అంటే 40 మినిట్స్. ఓవరాల్గా ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఎగ్జామ్లో 155 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. డ్యూరేషన్ ఎంత అంటే 3 hours. ఇది అయిపోయిన వెంటనే మీకు ఏంటంటే మళ్ళీ ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఆ 2 క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి అంటే 50 మార్క్స్కి. ఇదేంటి అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకటి ఎస్ఐ రైటింగ్, ఒకటి లెటర్ రైటింగ్ అడుగుతారు. దాని మీద మీరు రాయాల్సి వస్తుంది, 50 మార్క్స్. ఓకే, దీనికి ఎంత టైం ఇస్తారనంటే 30 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. ఓకేనా, దీనికి 30 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు, 50 మార్క్స్, 2 క్వశ్చన్స్. ఓవరాల్గా మెయిన్స్ ఎగ్జామ్ ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అంటే 250 మార్క్స్కి. ఎన్ని మార్క్స్కి? 250 మార్క్స్కి. ఎప్పుడైనా కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ పైన. ఎందుకంటే హైయెస్ట్ వెయిటేజ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 60 మార్క్స్. అలాగే ఇంగ్లీషు బ్యాంకింగ్ అవేర్నెస్ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళే తొందరగా జాబ్ని క్లియర్ చేయగలుగుతారు మెయిన్స్ని. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేవి టైం టేకింగ్. బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంగ్లీష్ తక్కువ టైంలో పెట్టగలుగుతాం కాబట్టి అది ఇంపార్టెంట్ టాపిక్ కింద మనం చెప్పుకోవచ్చు మెయిన్స్ వరకు. అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ బ్యాంకింగ్ అవేర్నెస్లోకి వస్తాయి. ఇక్కడ ఎస్బీఐ ఎగ్జామ్స్లో ఒకసారి ఎస్బీఐ క్లర్క్ ప్యాటర్న్ కూడా చూద్దాం. ఓకేనా, ఎస్బీఐ క్లర్క్ కూడా ప్యాటర్న్ చూద్దాం. ఇది చూసే ముందు ఎస్బీఐ పిఓ మెయిన్స్ అయితే 250 మార్క్స్. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఎంత అంటే 50 మార్క్స్. ఓకేనా, ఇంటర్వ్యూ ఎంత అంటే 50 మార్క్స్. ఇందులో ఏం చేస్తారు ఇంటర్వ్యూ 25 మార్క్స్. ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్ అంటే 25 మార్క్స్. ఇందులో నుంచి ఏం చేస్తారంటే 250ని 75 మార్క్స్కి మనకి తీసుకుంటారు. ఇది 25 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్కి మీ సెలక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఈ 25 మార్క్స్లో కూడా 10 మార్క్స్ జీడీ. ఓకేనా, గ్రూప్ డిస్కషన్. మిగతా 15 మార్క్స్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ. మిగతా 15 మార్క్స్ ఏంటి? పర్సనల్ ఇంటర్వ్యూ. మొత్తం కలిపి ఏంటంటే మీకు 100 క్వశ్చన్స్ అనేవి. మొత్తం 100 మార్క్స్కి మీ సెలక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఎస్బీఐ క్లర్క్ చూడండి. ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్. ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ రెండింటి యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకలాగే ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ డ్యూరేషన్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్యూ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ డ్యూరేషన్ 45 మినిట్స్. బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే స్టాటిక్ జీకే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలి. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్ డ్యూరేషన్. ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్ డ్యూరేషన్. ఓవరాల్గా ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో అయినా ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్లో అయినా 190 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 160 మినిట్స్ డ్యూరేషన్, 2 hours 40 మినిట్స్ డ్యూరేషన్. ఇక్కడ క్లర్క్ ఎగ్జామ్లో మాత్రం మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అంటూ ఏముండదు. మెయిన్స్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే మీ సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్లో ఎస్బీఐ పిఓ ఎగ్జామ్లో మీకు సెక్షనల్ కట్ ఆఫ్స్ అంటూ ఏమి ఉండవు. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కానీ ఓవరాల్ కట్ ఆఫ్ వస్తే మీకు సరిపోద్ది. సెక్షనల్ కట్ ఆఫ్స్ ఏమి ఉండవు, ఓవరాల్ కట్ ఆఫ్స్ వస్తే సరిపోతాయి. ఇక్కడ ఐబీపీఎస్ క్లర్క్ చూసుకున్నట్లయితే మాత్రం ఐబీపీఎస్ క్లర్క్ అయినా ఐబీపీఎస్ పిఓ అయినా కానీ సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి, ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి. ఐబీపీఎస్ క్లర్క్ అయినా ఐబీపీఎస్ పిఓ అయినా. ఇంకొకటి ఏంటి అని అంటే ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఎస్బీఐ పిఓ ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ అయితే 35 క్వశ్చన్స్ వస్తాయి, వీటిలో కొన్ని క్వశ్చన్స్ అటు ఇటుగా కొంచెం మారుతాయి. బట్ ఓవరాల్గా అయితే 155 క్వశ్చన్సే, 200 మార్క్స్కి, డ్యూరేషన్ 3 hours. ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోద్ది. అలాగే 2 క్వశ్చన్స్ ఉంటాయి, లెటర్ రైటింగ్ 25 మార్క్స్కి 30 మినిట్స్ డ్యూరేషను. ఇక్కడ మెయిన్స్లో వచ్చిన స్కోర్ని 80 మార్క్స్ కింద కన్సిడర్ చేసి, ఇంటర్వ్యూ 20 మార్క్స్ కింద కన్సిడర్ చేసి ఓవరాల్గా 100 మార్క్స్కి అక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఐబీపీఎస్ ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించి పిఓ క్లర్క్ ఎలా ఉంటాయంటే రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని అంటే ఇక్కడ హాఫ్ మార్కు, ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అని అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఒక్కొక్క క్వశ్చన్కి 0.5 మార్క్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మళ్ళీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ కూడా 40 క్వశ్చన్స్ 50 మార్క్స్.
సో ఇక్కడ కూడా 1 మార్క్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1.25 మార్క్స్. ఓవరాల్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓలో అయినా క్లర్క్లో అయినా కానీ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి డ్యూరేషన్ ఎంత అంటే 120 మినిట్స్ 2 hours. ఓకేనా, ఓవరాల్ టైం ఎంత అంటే 2 hours. ఇక్కడ సెక్షనల్ టైమింగ్స్ అంటూ ఏమి ఉండవు. ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకి కలిపి 2 hours. సో 120 మినిట్స్ డ్యూరేషన్. ఓకేనా, సో ఇది మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతే క్లర్క్కి అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయితే క్లర్క్కి సంబంధించి అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోగానే మీకు మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే జాబ్ వచ్చినట్లే. ఆ తర్వాత కూడా మీకు ఎల్పిటి అని ఉంటుంది. ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సో మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఉంటుంది. అది పిఓకి అయితే ఏంటంటే మీకు సో మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అలాగే మెయిన్స్లో రెండిట్లో వచ్చిన స్కోర్ని 100కి తీసుకొని సో దానిపైన మీకు సెలక్షన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఈ ఎగ్జామ్స్లో మాత్రం మీకు సో ఓవరాల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కూడా సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో సెక్షనల్ టైమింగ్స్ ఉండవు కానీ సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఓకేనా, సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇది మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్. ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దామనంటే సో వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇనీషియల్గా బేసిక్ పే ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, అలాగే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి. వన్స్ బ్యాంక్ జాబ్ జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రమోషన్స్ ఏంటి, క్లర్క్ కింద జాయిన్ అయితే ఏ పొజిషన్కి వెళ్ళొచ్చు, అలాగే పిఓ కింద జాయిన్ అయితే ఏ పొజిషన్కి వెళ్ళొచ్చు అన్నది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. వచ్చినట్లయితే ఒకసారి చూడండి. ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది అంటే సో వన్స్ మీరు క్లర్క్ జాబ్లో జాయిన్ అయినట్లయితే మినిమం పే 24,000 నుంచి సో స్టార్టింగ్ మంత్ శాలరీ 30,000 వరకు ఉంటుంది. అంటే అన్ని కలుపుకొని బేసిక్ పే 19,000 అలా ఉంటుంది. సో మీకు డిపెండ్స్ అపాన్ ద జాబ్. ఐబీపీఎస్ క్లర్క్ అయితే ఒకలా ఉంటుంది, ఆర్ఆర్బీ క్లర్క్ అయితే ఒకలా ఉంటుంది, ఎస్బీఐ క్లర్క్ అయితే ఒకలా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఆర్ఆర్బీ క్లర్క్ అయితే కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది, ఎస్బీఐ క్లర్క్ అయితే సో 30,000 వరకు వస్తుంది. ఓకేనా, సో 24,000 నుంచి 30,000 వరకు స్టార్టింగ్ పేమెంట్ ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి మీరు క్లర్క్ కింద జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చే ప్రమోషన్స్ ఒకసారి చూద్దాం. ట్రైనీ ఆఫీసర్ టీఓ, ట్రైనీ ఆఫీసర్ అయినా లేదా అసిస్టెంట్ మేనేజర్ రెండు ఒకటే. ట్రైనీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ కింద ప్రమోట్ అవుతారు. ఆ తర్వాత మేనేజర్ కింద ప్రమోట్ అవుతారు. తర్వాత సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ జనరల్ మేనేజర్. వన్స్ మీరు క్లర్క్ కింద జాయిన్ అయినట్లయితే మ్యాక్సిమం మీరు ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అంటే జనరల్ మేనేజర్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో మీకు ప్రమోషన్ రావాలంటే మినిమం 2 years ఆఫ్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. 2 years ఆఫ్ సర్వీస్ చేసిన తర్వాతే మీరు ప్రమోషన్కి ఎలిజిబుల్ అవుతారు. డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇలా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అలాగే పిఓ కింద జాయిన్ అయినట్లయితే ఓకేనా, పిఓ అంటే స్కేల్ 1 ఆఫీసర్. ఎప్పుడైతే స్కేల్ 1 ఆఫీసర్ కింద జాయిన్ అవుతారో 40,000 to 75,000. ఓకేనా, మినిమం ఆర్ఆర్బి పిఓ అయితే 40,000 నుంచి ఉంటుంది. మీరు ఎస్బీఐ పిఓ అయితే 75,000 వరకు శాలరీ వస్తుంది స్టార్టింగ్ పేమెంట్. ఓకేనా, 40,000 నుంచి 75,000 వరకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని హౌస్ రెంట్ అలవెన్సెస్, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్, బేసిక్ పే మొత్తం సిసిఏ అన్ని కలిపి ఏంటంటే మీకు సో ఇంత అమౌంట్ వస్తుంది. సో వన్స్ మీరు పిఓ కింద జాయిన్ అయినట్లయితే స్కేల్ 1 ఆఫీసర్ కింద జాయిన్ అయితే మిడిల్ మేనేజర్ దట్ ఈస్ స్కేల్ 2 ఆఫీసర్, తర్వాత సీనియర్ మేనేజర్ స్కేల్ 3 ఆఫీసర్, తర్వాత చీఫ్ మేనేజర్ స్కేల్ 4 ఆఫీసర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్కేల్ 5 ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్కేల్ 6 ఆఫీసర్, జనరల్ మేనేజర్ స్కేల్ 7 ఆఫీసర్ అండ్ దెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యేంత ఛాన్స్ కూడా పిఓ కింద జాయిన్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా, సో పిఓలో జాయిన్ అయితే చివరికి ఇక్కడ వరకు మీరు వెళ్ళొచ్చు. సో శాలరీ అనేది కూడా మీకు సో ప్రమోషన్స్ పెరుగుతూ ఉంటే శాలరీ కూడా దాని ప్రకారం పెరుగుతుంది. సో పిఓ కింద జాయిన్ అయితే మీరు పిఓ కింద ప్రొబేషనరీ ఆఫీసర్ కింద జాయిన్ అయినట్లయితే సో మీరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వరకు మీ ప్రమోషన్స్ ఉంటాయి. అదే క్లర్క్ కింద జాయిన్ అయితే మీ ప్రమోషన్స్ ఎలా ఉంటాయనంటే సో ఇక్కడ వరకు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కంప్లీట్ బ్యాంకింగ్ మీద ఒక అవగాహన వచ్చింది అనుకున్నాను. సో మీరు ప్రిపేర్ అవ్వాలంటే సో అందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి ఓకేనా, సో ఎలా ఏంది అసలు ఇందులో బ్యాంకింగ్కి సంబంధించి సో ఏమున్నదన్నది మీకు ఒక అవగాహన వచ్చింది అనుకున్నాను. సో సబ్జెక్ట్స్ ఏంటి, సాలరీస్ ఏంటి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా మనం డిస్కస్ చేసాము. ఓకేనా, సో అలాగే సో ఈ సెషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ నా గురించి మీకు తెలుసు, నేను ఒక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫ్యాకల్టీని కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకి సో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఒక్కొక్క టాపిక్ నుంచి సో వెయిటేజ్ ఎంత ఓకేనా, సో ఏ టాపిక్ మనం ముందుగా చదవాలి, చదివితే మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తాయి అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ వీడియోని వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.